జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదానాశ్రమమునందు చిన్నారులకు, బాలబాలికలకు, దివ్యాంగులకు, వృద్ధులకు జీవన జ్యోతి ఆనంద నిలయం ద్వారా శాశ్వత నిత్య అన్నదానం సూర్య చంద్రులు ఉన్నంత వరకు కొనసాగాలన్న గొప్ప దైవ సంకల్పంతో జీవన జ్యోతి ఆనంద నిలయం చైర్మన్ నేటి కారణ జన్ముడు జీవన జ్యోతి ఆనంద నిలయం చైర్మన్ పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి దాదాపు 3 సంవత్సరాలుగా ఎంతోమంది పేదల ఆకలి తీర్చుటకు జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం స్థాపించి గొప్ప అన్నదాన కార్యక్రమాలు జరిపిస్తున్న మాన్యశ్రీ చైర్మన్ పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి నేడు జీవన జ్యోతి ఆనంద నిలయం ప్రత్యేకంగా సందర్శించి భోజనాలను ప్రత్యేకంగా పరిశీలించి వృద్ధుల, దివ్యాంగుల, బాలబాలికల సౌకర్యార్థం భోజనాలను, వాటి రుచులను అడుగు విచారించి తెలుసుకుని కార్యక్రమంలో నేడు జీవన జ్యోతి ఆనంద నిలయం నందు భోజనాల రుచులను, వాటి నాణ్యతను గురించి తెలుపుటకు ఇప్పుడు ప్రత్యేకంగా ఆశ్రమం వారిని అడుగుదాం. భోజనం ఎలా ఉన్నాయి? బాగున్నాయి. రోజు ఇలానే ఉంటాయా? చెప్పండి, ఇక్కడ ఏ విధంగా రోజు మీ భోజనాలు వంటలు బాగుంటాయి అనేటి చెప్పండి కొద్దిగా. రోజు ఉదయాన్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అన్నీ బాగా చేస్తారు. అన్నీ బాగుంటాయి. ఏమయ్యా పెద్దయినా, భోజనాలు బాగుంటాయా రోజు? చేస్తారు రోజు భోజనాలు ప్రతిరోజు